మంచిది ప్రియులారా, మన వాక్య ధ్యానము నిమిత్తమై ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు ముందుగా చదువుకొని మొదటి 6 వచనాలను ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగు చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. దేవుడి లేఖన భాగమును ఆయనే మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకున్నాం గత వారం. ఏమిటా పేరు? మతపరమైన బబులోను పతనం, లేదా మత సంబంధమైన బబులోను యొక్క పతనం. 3 భాగాలుగా విభజన చేశాం. మొదటి 6 వచనాలు మహావేశ్య వర్ణన. మహావేశ్య యొక్క వర్ణన అంటే మతపరమైన బబులోను యొక్క వర్ణన అని అర్థం. 2వ భాగం 7 నుండి 15 వచనాలు ఈ మహావేశ్య యొక్క మర్మము, అర్థము. అంటే అర్థమేమి? మీరే చెప్పండి. మతపరమైన బబులోను యొక్క అర్థము లేదా మర్మము. ఇక్కడ మహావేశ్య అనే మాట చదవగానే మతపరమైనటువంటి ఒక మతం లేదా ప్రపంచ మతము, ఎక్యూమినికల్ కమ్యూనికల్ రిలీజియన్ అంటారు. అంటే అన్నీ ఒకటే, మతాలన్నీ ఒకటే, మతాలన్నీ తీసుకుని పోయేది అక్కడికే అనేటువంటి దానిని మహావేశ్య అని బైబిల్ వర్ణించింది. మీకు ఆ మాట అర్థం చేసుకోవాలి. వేశ్య అనగానే వ్యభిచారము వేశ్య కాదు. బైబిల్లో చాలాసార్లు ఈ మాట ఉపయోగించారు. దాని సంబంధం ఏంటంటే మతము అని. 3వ భాగం 16 నుండి 18 వరకు మహావేశ్యపై తీర్పు, మతపరమైన బబులోనుపై తీర్పు. సరే, ప్రకటన గ్రంథం ఒకసారి వివరణ. మొదటి అధ్యాయం ఏమని చూసాం? 7 సంఘముల మధ్య ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు. 7 దీపస్తంభములు, 7 సంఘములు. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల యొక్క వివరణ, చరిత్ర. అందులో ఉన్న మంచి చెప్పాడు, అందులో ఉన్న చెడు చెప్పాడు, అందులో దాన్ని హెచ్చరించాడు, అందులో దానికి వాగ్దానం ఇచ్చాడు కదా. దేవుడు కొన్నిసార్లు రైట్ను రైట్ అని చెప్తాడు, తప్పును చెప్పండి, లేదు తప్పును కూడా రైట్ అని చెప్దామా? 2 గట్టి చెప్పండి. లేదు 5 అంటాను నేను. లేదు 2 4 అన్నా ఒకటే, 2 5 అన్నా ఒకటే అంటాను నేను, కాదా? మరి ఇదే సరి అయిన బోధ, అది సరైన బోధ కాదంటే మీరు ఎందుకు అఫెండ్ అవుతారు? వై యు ఆర్ అఫెండింగ్? ఇఫ్ ఇట్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రైట్ అని మనం చెప్పే ఆ దమ్ము ధైర్యం లేకపోతే ఎలా మనకు? మీకు అర్థమైందా? ఇది రైట్ అన్నప్పుడు రైట్ అంతే. లేదు అది రైటే ఇది రైటే అంటే 2 4 రైటే, 2 5 రైటే అని ఒప్పుకున్నట్లు మనం. క్యాలిక్యులేటెడ్ వీఆర్ రాంగ్. అలా ఒప్పుకోవడానికి వీల్లేదు. ఏది రైట్ అంటే అదే రైట్. ఇక్కడ కొంతమంది రైతులకు మందులు అందించే వాళ్ళు ఉన్నారు. ఏదైనా వ్యాధి వస్తే ఏదో గ్రోమరో ఏదో కొట్టాలి, అది కాకుండా వేరేది కొడతాను రైట్ అంటే ఏమంటావు? అది కొట్టద్దు నాయనా, పంట రాదు అని చెప్తాము. ఇదే సరి అయిన వాక్యము అని నేను చెప్పినప్పుడు, లేదన్నా అదైనా సరి అయినదే ఇదైనా సరి అయినదని ఎలా చెప్పగలను నేను? మీరు అర్థం చేసుకోండి, ఇది విమర్శ కాదు, వివరణ మాత్రమే. కాబట్టి 7 సంఘాలను దేవుడు మాట్లాడుతూ ఆ సంఘములో ఉన్న తప్పు చెప్పాడు, ఆ సంఘములో ఉన్న ఒప్పు చెప్పాడు. సరే, 3, 4, 5 అధ్యాయాలు పరలోకపు ఆరాధన. అంటే అప్పటికి సంఘం ఏమైపోయింది? ఎత్తబడింది, పరలోకానికి వెళ్ళిపోయింది. పరలోకములో ఆరాధన.
6వ అధ్యాయము నుండి 18వ అధ్యాయం వరకు 7 ఏండ్ల శ్రమల కాలం. భవిష్యత్ 7 ఏండ్లు భూమి మీదకి శ్రమలు ఎలా ఉంటాయి వాటిని ఇప్పుడే మనం చూస్తున్నాం. పొయ్యిలోనికి ఏదైనా వేయడానికి ముందు సెగ తగులుతుందే. సెగే ఇంత వేడిగా ఉంటే ఎంత వేడి, ఎంత వేడి, ఎంత వేడి! భయంకరమైన వేడి కాదు. బెంగళూరులో గ్యాస్ కొరత, హైదరాబాద్లో గ్యాస్ కొరత, ఇండియాలో గ్యాస్ కొరత. అంటే సంఘము భూమి మీద ఉన్నప్పుడే ఒక చిన్న యుద్ధానికే ఇంత నష్టం కలిగితే, సంఘమైన మనం పరలోకానికి వెళ్ళిన తరువాత భూమి మీద శ్రమలు మామూలు ఉండవు. గుర్తుపెట్టుకోండి. మీకేమీ ఇది ఆటలు అనుకుంటున్నారేమో, అసలు తట్టుకోలేము. యేసు ప్రభువును నమ్మకపోతే ఈ భూమి మీద నీవు ఇక్కడే విడిచిపెట్టబడితే ఆ 7 ఏండ్ల శ్రమల కాలములో తట్టుకోలేవు. మనిషి బ్రతకలేక చావాలనుకుంటాడు, చావాలని పోతే చావు రాదు, అది దూరం అవుతుంది. ఆ శ్రమలో అనుభవించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, రండి, ఆ శ్రమలకు ముందే నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఎందుకంటే నేను ఆ శ్రమలను భరించాను సిలువలో, మీకు శ్రమల నుండి విడుదల. తర్వాత 19వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు ఆ భూమి మీదికి ఆయన దిగి రావడం, 20 అధ్యాయములో 1000 ఏండ్ల పరిపాలన, 21, 22 అధ్యాయాల్లో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, క్రొత్త యెరూషలేము, యుగ యుగముల రాజ్యము. ఇప్పుడు మనం 17వ అధ్యాయం, 17, 18 అధ్యాయాలు రెండు కొంత సంబంధం కలిగి ఉన్న అధ్యాయాలు. మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం మత సంబంధమైన వ్యవస్థ మీద దేవుడు తీర్పు తీర్చుట. 17లో కదా ఈ క్రూర మృగము మీద కూర్చున్నటువంటి మహా వేశ్య, క్రూర మృగము మీద కూర్చున్న మహావేశ్య అంటే ఆ క్రూర మృగం ఎవరు? క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి ద్వారా నియంత్రించబడుతున్న ఒక మత వ్యవస్థ 17వ అధ్యాయములో. మళ్ళీ చెప్తాను మీకు సింపుల్గా. ఆ క్రూర మృగము అంటే ఎవరు? క్రీస్తు విరోధి, వాడే నియంత. ఆ నియంత ద్వారా నియంత్రించబడుతున్న ఒక మత వ్యవస్థ 17వ అధ్యాయములో చెప్పాడు. ఆ మత వ్యవస్థ సరే మనం విందాం. 18వ అధ్యాయములో రాజకీయ ఆర్థిక వ్యవస్థ మీద దేవుని యొక్క తీర్పు, 17లో మత వ్యవస్థ మీద దేవుని తీర్పు, 18లో రాజకీయ ఆర్థిక వ్యవస్థల మీద దేవుని తీర్పు. సరే, పోయిన వారం ఆ మొదటి వచనములో ఎక్కి రమ్ము, ఇక్కడికి రమ్ము అనే మాటలో చిన్న ధ్యానం. అంటే నేను వాక్యం చదువుతూ ఉండగా సడన్గా ఆ చిన్న పదం మీద నాకు దేవుడు తలంపులు ఇస్తూ వచ్చాడు. సో నేను 17వ అధ్యాయాన్ని మీకు అందించక జస్ట్ ఎక్కి రమ్మ అనే చిన్న పదం మీద మీకు వాక్యాన్ని అందించాను. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు దేని మీద నడిపిస్తాడో ఆ నియంత్రణలో బోధకులు ఉంటే సంఘానికి ప్రయోజనకరం. ఇదేదో టైం టేబుల్ కాదు. మళ్ళీ ఇప్పుడు టైం టేబుల్ అంటే నేను వేరే చెప్పాలి, వేరే చెప్తానేమో మీరు కొన్ని సంఘాలలో మళ్ళీ సంఘాలు టైం టేబుల్ ఉంటుందండి వాళ్ళకి. అంటే ఇయర్ ప్లాన్ ఏంటంటే ఈ వారంలో ఈ భాగం మాత్రమే బోధించాలి అని ఉంటుంది క్యాలెండర్. మనకు అట్లా కాదు. బైబుల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా ఒక పదం మీద ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇది అవసరం, సంఘానికి ఇది అవసరం, అక్కడ వచ్చిన ప్రజలకి ఇది అవసరం, ఇదిగో దీన్ని బోధించు, నేను మాట్లాడుతున్నాను. అప్పుడు సంఘానికి ఏం జరుగుతుంది? మేలు. అక్కడ కొంతమందికి స్వస్థత, కొంతమందికి ఆదరణ, కొంతమందికి నెమ్మది, కొంతమందికి ఉజ్జీవం, కొంతమందికి పురికొల్పు.
ఆ ఆత్మ నడిపింపులో దైవ వర్తమానాన్ని మనం వినాలి. సరే, మనం ఇప్పుడు 1 నుండి 6 వచనాలు మనము క్లుప్తంగా ధ్యానం చేద్దాం. 1 నుండి 6 వచనాలకు ఏమని పేరు పెట్టుకున్నామండి? ఆ, ఆ? మతపరమైన బబులోనుపై దేవుని తీర్పు. సరే, ఈ భాగములో మనం గమనిస్తుండగా మొదటి 2 వచనాలు, 3వ వచనం చూడండి, 17:3. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, అంటే దేవుడు యోహానును పరిశుద్ధాత్మ చేత ఆయన అరణ్యమునకు కొనిపోగా, అంటే ఒక దర్శనమును ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఒక దర్శనమును యోహానుకు చూపిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ దర్శనం అంటే, ఈ మహాబబులోను ఎలా ఉందో, ఆ మహాబబులోను యొక్క వర్ణన, ఆ మహాబబులోనుకు జరిగే తీర్పు, అంటే ఆ మత వ్యవస్థ ఎలా ఉన్నదో ఆ మత వ్యవస్థ యొక్క వర్ణన, ఆ మత వ్యవస్థకు దేవుడు తీర్చబోయే తీర్పు. సరే, ఈ భాగాన్ని కూడా, అంటే మొదటి 6 వచనాలను చిన్న చిన్న భాగాలుగా నేను మీకు ముందుగా వివరిస్తాను. మొదటి 2 వచనాలను మనం ఇలా చదువుకుందాం. మొదటి వచనములో మధ్య భాగము నుండి నేను చదువుతాను. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. మొదటి 2 వచనాలకు ఏమని పేరు పెట్టుకుందామంటే, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. అంటే ఏమిటిది? విస్తార జలముల మీద. ముందుగానే మహావేశ్య అంటే చెప్పాలి, మీరు చెప్పకపోతే. అంటే ఒక ఆయన యూట్యూబ్లో వాగుతున్నాడు, క్రైస్తవుడు కాదు ఆయన. ఏమంటున్నాడంటే, ఆ మాట నేను చెబుతాను, చెప్పకూడదు, బొగడా బైబిల్ అంటాడు ఆయన. మీకు తెలుసు ఎవరో, పేరొద్దు. ఎందుకు విమర్శిస్తున్నాడంటే, ఆయన ఇలా 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 అన్నాడు ఒకసారి ఆయన, మీ బైబిలు పనికిరాని బూతు పుస్తకము, మీరు భార్య భర్త పిల్లలు కూర్చొని చదవగలరా దానిని అని ప్రశ్నించాడు. చదవగలమా, చదవలేమా? అంటే ఇక్కడ మరి వేశ్య, వ్యభిచారము అని ఉంది కదా. అంటే అసలు ఏంటి మహావేశ్య అంటే? మళ్ళా మీరు మౌనంగా ఉంటే మీరు చదవలేరని కాదు. మహావేశ్య అంటే ఏంటి? మతపరమైనటువంటి ఒక వ్యవస్థ. అంటే మతమును దేవుడు వ్యభిచారముతో పోల్చాడు. ఇంకా మీకు ఇది క్లియర్గా, మత ఆచారాలు, మత పద్ధతులను దేవుడు వ్యభిచారముతో పోల్చాడు. ఇది అర్థమైతే మనమందరం కూర్చొని చదవగలం, మనం దాన్ని గ్రహించగలం. కాబట్టి ఇక్కడ విస్తార జలముల మీద, జలములు అని బైబిల్లో ఎప్పుడు వచ్చినా చెప్తారు ఎవరైనా? జలములు అంటే జనములు. అంటే ఈ ప్రపంచము మానవాళి అంతా ఒక మతము మీద వారు ఏకీభవించారు. ఇక్కడ ఈ స్త్రీ 7 ఏండ్ల శ్రమల కాలములో క్రీస్తు విరోధి చేత ప్రపంచమంతా ఏకమతమవుతుంది, ఏకీకృత మతమవుతుంది. నేను గతంలో వివరించాను. సంఘము ఎత్తబడగానే, అంటే భూమి మీద నుండి యేసు ప్రభువును నమ్మిన దేవుని ప్రజలు, నమ్మని వారు కాదు. మీరు ఏ సంఘంలోనైనా ఉండండి, బ్రదరన్ సంఘములో ఉంటారా, బక్సింగ్ సంఘములో ఉంటారా, లెమన్ ఎలాఫిసిప్ సంఘములో ఉంటారా, ఆర్సిఎంలో ఉంటారా, సిఎస్ఐలో ఉంటారా, ఏ సంఘములోనైనా, ఏ పరిచర్యలోనైనా యేసు ప్రభువును నమ్మక ఉంటే మీరు ఇక్కడే విడిచిపెట్టబడతారు. నమ్మితేనే, విశ్వసించితేనే, పాప క్షమాపణ పొందితేనే మీరు ఎత్తబడతారు. మీకు అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? యేసు ప్రభువును నమ్మిన వారు ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే భూమి మీద ఏం జరుగుతుందండి? మహా గలిబిలి.
కదా. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. భార్య నమ్ముకుంది, భర్త నమ్ముకోలేదు. అలాగే పడుకొని ఉన్నారు, భార్య కనపడలేదు. ఎలా ఉంటుంది? ఒక్కసారి ఒక రోజంతా ఉన్నట్లుండగా భర్త కనపడలేదు, భార్య కనపడలేదు, ఇంట్లోనే ఉన్నారు. ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేస్తారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఎట్లుంటుంది? ఎక్కడికి పోయింది? ఏమయ్యారు? మరి అప్పుడెలా ఉంటుంది ప్రపంచం? గలిబిలి గలిబిలి. అప్పుడు క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. అంటే ఒక ప్రపంచ నియంత, మహాజ్ఞానము గలవాడు, ప్రపంచ మానవాళి యొక్క విషయాలన్నీ తన ఆధీనములో ఉంచుకున్నవాడు, ప్రపంచ రాజులందరినీ శాసించగలవాడు, ప్రపంచ రాజ్యములో ఉన్న మతములన్నిటినీ ఏకం చేసి నేనున్నాను మీరు భయపడకండి అని వాడు కేంద్రములో ఉండి ప్రపంచములో మతములన్నీ ఏకము చేసి, ఆ ఏకము చేసే మతమే ఈ మహా వేశ్య. రైట్, మీకు అర్థమైందా? ఈ ఏకీకృత మతం ప్రపంచములోని మతములన్నీ ఏకము చేస్తాడు. అంటే ఇది ఒక అపవిత్రమైనది అని అర్థం. సబ్కా మాలిక్ ఏక్ హై, ఓ మాలిక్ మై హై అంటాడు వీడు క్రీస్తు విరోధి. ప్రపంచ మతములన్నీ ఒకటే, ఈ మతములన్నిటికీ దేవుడను నేనే. ఐఎమ్ గాడ్, నేనే దేవుడను. ఇది అపవిత్రమైనటువంటి మతం. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమంటున్నారు కొంతమంది, అందరిలో యేసు ప్రభువు కూడా ఒకడు అని మీరు చెప్పండి. హమ్ బాయ్ ఏకై అంటారు, అవునా కదా? మీకు శ్రమలే లేవన్నా, అంతే కదా. యేసు ప్రభువు కూడా అందరిలో ఒకడనండి అంటే మనమేమంటాం? లేదు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం అంటే పెళ్ళుమని అడుగొడతారు మనల్ని. కానీ సత్యమేది? ఇదే, ఆయనే. ఆయన ద్వారా తప్ప పరలోకమునకు ఎవరు రానేరరు. అంటే 7 ఏండ్ల శ్రమల కాలములో ఈ ప్రపంచ వ్యవస్థ మీద ఈ మత వ్యవస్థ ఆధీనములో ఉన్నది. విస్తార జలము అంటే ప్రపంచములోని జనములందరూ దానిని అంగీకరిస్తారు. అది 2 వచనాల్లో ఉన్న అర్థం. సరే, 3వ వచనం చదువుకుందాం. నేను జస్ట్ మీకు దీన్ని వివరించి ఒక్క పాయింట్ మీద కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. 3వ వచనం చదువుతారా? అప్పుడు అతడు అంటే ఆ దేవదూత ఆత్మవశుడైన యోహానును అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. యోహానుకు దేవుడు ఏం చూపించాడు? ఒక స్త్రీ. సరే, 3వ వచనంకి ఇలా రాసుకుంటారా హెడ్డింగ్? ఎర్రని మృగము మీద కూర్చున్న స్త్రీ. ఏ మృగం అంటే ఇది? ఏ రంగు? ఎందుకు తెల్లని మృగము అని చెప్పలేదు? ఎందుకు నీలి వర్ణములో ఉన్న మృగం అని చెప్పలేదు? ఎందుకు పసుపు రంగులో ఉన్న వర్ణమని చెప్పలేదు? మీ నుండి ఏమైనా ఆన్సర్ వస్తుందని నేను ఈ క్వశ్చన్స్ వేశాను. రక్తమును పీల్చేటువంటి మృగం ఇది. ఈ ఎర్రని మృగము అంటే వీడు 7 ఏండ్ల శ్రమల కాలములో మానవాళి యొక్క రక్తమును పీల్చేటువంటి క్రీస్తు విరోధి. ఈ క్రీస్తు విరోధి మీద కూర్చున్నటువంటి స్త్రీ అంటే దాని మీద, ఆ మృగం మీద కూర్చున్నది అంటే ఆ స్త్రీ దాన్ని ఏం చేస్తుంది? తాను స్వాధీనములో ఉంచుకొని దాన్ని రైట్ చేస్తుంది. అంటే మతమే ప్రపంచ నాయకుని నడిపిస్తుంది, మతమే వారిని గెలిపిస్తుంది.
మతమే వారికి ఓట్లనిస్తుంది, మతమే వారికి రాజ్యాధికారాన్ని ఇస్తుంది. వాడికి మీకు అర్థమైంటుంది నా వివరణ. ఆ? సో ఇదే ఆనాడు కూడా మతము ప్రపంచాన్ని తన ఆధీనములో తీసుకుంటుంది. సరే, దీన్ని వివరణ. ఎన్ని కొమ్ములంట? 10 కొమ్ములు. ఎన్ని తలలు? 7 తలలు. సరే, కొమ్ము అనేది బైబిల్ గ్రంథంలో దేన్ని చూపిస్తుంది? కొమ్ము, బలము, ఇంకా అధికారం. వెరీ గుడ్, అధికారం. అంటే ఎన్ని కొమ్ములు అక్కడ? 10 రాజ్యములు కలిసి 7 రాజులను నియమించి, మళ్ళా చెప్తాను, మీరు దీన్ని 10 రాజ్యములు ఏకమయ్యి 10 రాజ్యములు 7 రాజులను నియమించుకొని 7 రాజులలో ఒకరిని ప్రపంచ నియంత్రగా నియమిస్తారు. ఇప్పుడు వారెందుకు? ఇరానేనా? ఇరాన్ ఇజ్రాయెల్ వారెందుకు? అమెరికా ఎందుకు మధ్యలో దూరింది? నా మాట వినకపోతే ఏ దేశం మీదైనా బాంబు వేస్తానంటుంది. అంటే నేను ప్రపంచానికి పెద్దన్నను. ప్రపంచ పోలీస్ అంటారే, ప్రపంచ పోలీస్ నేను. అంటే 7 ఏండ్ల శ్రమల కాలములో కూడా ఒక నియంత వాడు క్రీస్తు విరోధి. చూడండి, ఇది ఎక్కడుంది అంటే దానియేలు గ్రంథములో ఒక వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. 7:7. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునైన 4వ జంతువు ఒకటి కనబడెను. భిన్నమైనది, అది మహాత్మ్యము గలది. ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళతో అణుగుద్రొక్కుచుండెను. అంటే ప్రపంచములో ఉన్న రాజ్యములన్నిటినీ తన ఆధీనములో తీసుకుంటాడు అని దాని అర్థం. క్రీస్తు విరోధి వాడు ప్రపంచ రాజ్యములన్నీ తన ఆధీనములో తీసుకుంటాడు. సరే, 4వ వచనం యొక్క వివరణ నేను మీకు వివరిస్తాను. 4వ వచనం చదువుతారా? ప్రకటన 17వ అధ్యాయం వచనం 4. ఆ స్త్రీ అంటే ఏం చదవాలి మనం? ఆ మతము, అంతేనా? ఆ మతము చదువు నేను. ఆ మతము ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రములు ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. సో ఈ 4వ వచనానికి ఏమని పేరు పెడదాం? బయట అలంకరించబడి లోపల ఏమన్నా ఫిలప్ చేస్తారా? థ్యాంక్ యూ బ్రదర్. అపవిత్రముతో నిండి ఉన్న మతము. బయటేముంది? అలంకరణ. లోపలేముంది? పాపముతో కూడిన మత ఆచారాలు. పాపముతో కూడిన మత ఆచారాలు. పిల్లరా, ఈ భాగాన్ని మనం గమనిస్తుండగా దేవుడు ఇశ్రాయేలు జనాంగమును కూడా ఆయన ఇలా అన్నాడు. ఇశ్రాయేలీయులు ఎవరిని ఆరాధించాలి? యెహోవాను ఆరాధించాలి. ఇంకొక పదం ఏమైనా చేర్చి చెప్తారేమో అని. యెహోవాను ఆరాధించాలనే మాట కరెక్టే. ఆ మధ్యలో ఇంకొక పదం ఏమైనా చేర్చి చెబుతారేమో అని నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
థ్యాంక్ యూ. యెహోవాను మాత్రమే ఆరాధించాలి. పైన ఆకాశం అందే గాని చెప్పండి, భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని నీవు ఏ విగ్రహమునైనను ఆగండి. ఇప్పుడు నేను మళ్ళీ ఇది విమర్శ కాదు, వివరణ. సులువు చేసుకోవచ్చా? చెప్పు బ్రదర్ గట్టిగా. మరి అట్లా చెప్తే బయట వినే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. నేను చెప్పినాను అనుకుంటారు, మీరు చెప్పారు. ఇప్పుడు యేసుప్రభు బొమ్మ పెట్టుకోవచ్చా? ఏ తప్పేముంది? విగ్రహం చేసుకొనకూడదు. ఒకవేళ అలాంటి విగ్రహాలున్న సంఘాలు ఏమందాము? ఇప్పుడు మౌనం అయిపోయారు, చూస్తారా మీరు? ప్రియులారా, ఇవి కాదు, కూడదు అని బైబిల్ ఖరాఖండిగా చెబుతూ ఉంది. ఎంతకాలం మానవులను మనం మెప్పిద్దాం? ఎంతకాలం ఈ మత సంబంధమైన నాయకులను మెప్పిద్దాం? ఎంతకాలం ఈ మత సంబంధమైన నాయకులను జయకొడదాం? చూడండి ఒకసారి, దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో ఏమన్నాడు? ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం, 4:30 చదువుతారా? దోచుకొనబడిన దానా, నీవేమి చేయుదువు? రక్త వర్ణ వస్త్రములు కట్టుకొని, సువర్ణ భూషణములు ధరించి, కాటుక చేత కన్నులను పెద్దవిగా చేసుకొనుచున్నావే. నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే, నీ విటగాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయచూచుచున్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, ఈ బయట ఉన్న మతముల చేత వారు అలంకరించుకున్నారు. నీ విటగాండ్రు అంటే ఇది మత సంబంధమైనటువంటి కార్యములలో ఇశ్రాయేలీయులు సాగిపోతూ ఉన్నారు. మరి ఇవి తొలగిపోవాలంటే ఇశ్రాయేలులు ఏం చేయాలి? ఇవి తొలగిపోవాలి, ఈ మత సంబంధమైనవి తొలగిపోవాలి. ఏం చేయాలి? 4వ అధ్యాయం అక్కడే 1వ వచనం చూడండి. అక్కడ ఇర్మియా గ్రంథం 4:30 చదివారు కదా. 4:1 ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల ఎక్కడికైనా పోవచ్చు అనలేదు ఆయన. నా యొద్దకే, దీర్ఘముందా? ఉందా? మీరు అలాగే చదవాలి, ఎవరైనా చదివేవాళ్ళు. నా యొద్దకే. మా నాయన మా అమ్మ ఇద్దరు టీచర్లు కదా. అని చెప్తే ఇట్లా పెట్టి కొట్టేవాడు మా నాయన. నిన్న కూడా సీతారామరెడ్డిని హాస్పిటల్ జూనికి పోతే వచ్చాడు సీతారామరెడ్డి తమ్ముడు. సార్, ఫిలిప్ సార్ భలే కొట్టేవాడు సార్, ఫస్ట్ చెప్పడమే భలే కొట్టేవాడు సార్ అన్నాడు. అన్న తర్వాత అని దీర్ఘం తీయాల, అప్పుడు చదువు అది. ఇప్పుడు ఈ అని చదివి నేర్పిస్తున్నారు. నా యొద్దకే, దెర్ ఈజ్ ఎ స్ట్రెస్ ఉందా? నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని, నీ ఏయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి, నువ్వు నా యొద్దకు వస్తే నేను నీ హేయ క్రియలను. కొంతమంది ఏం చేస్తున్నారంటే, వినాలి బ్రదర్ సిస్టర్, కొంతమంది ఏదో ఒక దోషములో ఉంటారు. ఇప్పుడు నమ్మిన వాళ్ళే, అన్నా నేను ఈ పొరపాటులో ఉన్నాను, అందుకే నేను మందిరానికి రావడానికి, చెప్పండి, మందిరానికి రానికి భయపడుతున్నాను, నేను రాలే. నువ్వు రా, నువ్వు వస్తూ ఉంటే అవి తొలగిపోతాయి. మీకు అర్థమైంది నా పాయింట్? మీరు వెలుగులోనికి వస్తూ ఉండగా చీకటి తొలగిపోతుంది. నీవు చీకటిలో ఉన్నంత కాలం వెలుగులోనికి రాలేవు. నీవు వెలుగులోనికి మాటి మాటికి రా, చీకటి ఎదంతకదే తొలగిపోతుంది. ఆమేన్. మీకు అర్థమైందా? ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉంటామో అక్కడ మనం ఏమవుతామో, కడగబడతాం. ఒక రాయి, బాగా కరుకైన రాయి. నేను కరుకైన రాయిని నీళ్ళలో ఏమున్నాయంటే నునుపైన రాళ్ళు ఉన్నాయి. ఆ నీళ్లు పోయి 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 ఆ కరుకుదనాన్ని ఏం చేశాయి? నునుపుగా చేశాయి. ఈ బయట ఉన్న రాయి ఏమంటుందంటే, నాలో కరుకుదనం ఉంది, నేను రాను. అప్పుడు
ఈ రాయి కరుకుదనముతోనే వచ్చి నీళ్ళలో పడితే ఆ నీళ్లు దాని కరుకుదనాన్ని చెప్పండి. రండి ఇశ్రాయేలులారా, మీరు తప్పిపోయిన మాట నిజమే, నా యొద్దకు రండి. ఎంతకాలము దూరంగా ఉంటావు నీవు? ఎంతకాలము దూరంగా ఉన్నంత కాలము నీవు నా ద్వారా ఆశీర్వాదాన్ని పొందలేవు ఇశ్రాయేలు, పొందలేవు విశ్వాసి అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు అర్థమైందా? రండి. చాలాసార్లు మనమేమనుకుంటామంటే, నేనంతా బాగు చేసుకున్న తరువాత వస్తావా? బాగు చేసుకోవడానికి నీ చేత కాదు కాబట్టి రా, ఆయన బాగు చేస్తాడు. నీవు బాగు చేసుకోగలవు అనుకుంటే ఆయన పరలోకము నుండి రావలసిన అవసరతే ఉండేది కాదు. నీవు నేను బాగు చేసుకోలేము కనుకనే ఆయన దగ్గరకు ప్రతిసారి రా, ఆయన దగ్గరకు రా, నీ జీవితంలో మేలు పొందుతావు. ఇక్కడ ఇశ్రాయేలుతో దేవుడు అదే అన్నాడు, మనతో అదే అంటున్నాడు. 5వ వచనం, ప్రకటన 17:5. దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏ హేయమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. సో 5వ వచనంకి ఏమని పేరు పెట్టుకుందాం? వేశ్య యొక్క పేరు ఏమిటంటే, ఆమె పేరు అసలు పెద్ద పేరు, ఇది చిన్న పేరు కాదు. వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను అని ఆ తల మీద పేరుందంట. ఈ నొసటి మీద దానికి పేరు రాశారు, నొసటి మీద పేరు. ఈ నొసటి మీద పేరు అనగానే మీకేమైనా గుర్తొచ్చిందా? ఏమైనా గుర్తొచ్చింది? చెప్పారు ఏదో. 666 నొసటి మీద వేస్తారు. ఇంకేమైనా గుర్తొచ్చిందా? దేవుని వాక్యము వారి నొసటి మీద ఉండను. ఇంకేమైనా గుర్తొచ్చిందా? ప్రత్యక్షపు గుడారములో అహరోను ఆ వస్త్రాలు వేసుకున్న తరువాత ఆ నొసటి మీద ఒక బంగారు రేకు కట్టుకున్న తరువాత ఆ బంగారు రేకు మీద ఏమని రాయాలి? యెహోవా పరిశుద్ధుడు అని రాయాలి. అంటే దాని అర్థమేమి? నేను యెహోవాకు చెందినవాడిని అని అహరోను చెబుతూ ఉండగా ఈమెమంటుంది? నేను భూమిలో మతములన్నిటికీ నేనే తల్లిని. మతము ఎప్పుడైనా సరే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. సరే, బబులోను అనేది, బాబేల్ అనేది ఎక్కడ ప్రారంభమైంది? ఆదికాండం 10వ అధ్యాయంలోనే ప్రారంభమైంది. 11వ అధ్యాయంలో దాని వివరణ చెప్పాడు. నిమ్రోదు ఆయన పరిపాలించిన దాని పేరే బబులోను, బాబేల్. 11వ అధ్యాయంలో బాబేలు గోపురాన్ని ఎందుకు కట్టారు? వారు దేవునికి వ్యతిరేకంగా వారు జీవించిన వారు. మతము ఎప్పుడైనా సరే దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనది. మళ్ళా చెప్తున్నాను, మతము అంటే క్రైస్తవ మతమైన, మిగతా పేర్లు చెప్పను నేను, ఇంకొక మతమైన ఇంక మీరు ఏ మతమైనా పెట్టుకోండి. క్రైస్తవ్యము ఎవరైతే మార్గము అని నమ్ముతారో వారే నిజమైనటువంటి విశ్వాసులు. మీకు అర్థమైందా? లేదు, మేము యేసుప్రభు నమ్మాను కానీ మతములోనే ఉంటాను అంటే, నువ్వు నమ్మావు మళ్ళీ ఎక్కడున్నావు? మతములు ఎలా ఉంటావు? ఉండకూడదు. ఆ మతంలో నుండి ఏం చేయాలి? బయటికి రావాలి. ఆ మతములో నుండి బయటికి రావాలి కదా. ఈ బబులోను, నేను ఈ మతములన్నిటికీ కేంద్రం. ఈనాడు వినండి, దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఏ సంఘములో ఏది కనబడినా, అది పేరు ఏదైనా కావచ్చు, వారు దేంట్లో ఉన్నారు? మీరు గట్టిగా చెప్పకపోతే మీకేమి, నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను.
దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఏ ఆచారము, ఏ పద్ధతి, ఏ విగ్రహము, అది ఒకవేళ ఈ సంఘములో ఉన్నా కూడా, మన సంఘములో ఉన్నా కూడా అది మతమే. దేవుని వాక్య క్రమములో ఉన్నది మతం కాదు. సరే, 6వ వచనం చదువుకుని ప్రార్థన చేద్దాం. 6వ వచనం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. చాలు. సో ఏమని పేరు పెడదాం? చెప్పండి చూద్దాం. ఏదో ఒకటి. రక్తము చేత మత్తిల్లున్న స్త్రీ. ఇంకో చిన్నగా చెప్పండి. కరెక్టే, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. మత్తులో ఉన్న స్త్రీ రక్తము తాగిన మతమిది. రక్తం తాగి మీరు ఎప్పుడైనా పిల్లలు 10th క్లాస్, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు కదా, యూత్ ఉన్నారు కదా, ఇంకా పెళ్ళి కావాల్సిన వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు ఎట్లా తినాలి తెలుసా? ఒకసారి మేము ఒక 4 ఉంటిమి. యేసుప్రభు నమ్మిన వాళ్ళమే ఒక బ్యాచ్. ఒకరోజు డిన్నర్ పెట్టుకుందాం అనుకుని 4 2 కేజీలు చపాతీలు, 1 కేజీ రైస్, 1 కేజీ లివర్, అదే మనదే అబ్రామి, సో కేజీ బాగా ఫ్రై. మేము వెళ్ళి ఒక తోట దగ్గర, అక్కడ కాలు ఉంది పక్కన తోట, తిన్నాము. కొద్దిసేపు ఈత కొట్టాము, మళ్ళీ తిన్నాము. తిని మత్తు రావడం ఎప్పుడైనా వచ్చిందా మీకు? మేము తిన్నాం అట్లప్పుడు. తింటే మత్తు వచ్చినట్లుగా అంతవరకు తిన్నాం అనమాట. అట్లా తినాల యూత్. పెట్టండి మీ పిల్లలకు. బాగా వాళ్ళు తిని బలంగా ఉండాలి. అప్పుడే పూర్వకాలం వాళ్ళు బాగా తినేవాళ్ళు, బాగా పని చేసేవాళ్ళు. మనము తినము, సరే పని చేస్తారులేండి. తింటే రక్తం వస్తుంది, తినకపోతే రక్తం, ట్యాబ్లెట్ల ద్వారా రక్తం రాదు. ట్యాబ్లెట్లు తాత్కాలికమైనవే, డాక్టర్లే చెప్తారు, అది మనం చెప్పేదేముంది కదా. బాగా తినాలంట. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ట్యాబ్లెట్లకు వాడే డబ్బుల్ని, ఎంత డబ్బులు వాడుతున్నారు, వాటిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, మటను అవి కాకుండా తినండి. ట్యాబ్లెట్ ఆటోమేటిక్గా ఏం చెప్పరు మీరు, తగ్గిపోతాయి. ఆ ఖర్చు ఇక్కడ పెట్టండి కదా, తినాలి. అయితే ఇదంట, ఈ మతము మనుషులను చంపేది. అవునా కాదు? ఇప్పుడు ఇజ్రాయేల్ ఎందుకు బాంబులేస్తుంది? దీని వెనకేముంది? ఇరాక్ ఎందుకు బాంబులేస్తుంది? దీని వెనకేముంది? భారతదేశంలో ఎందుకు వేరే వాళ్ళను కొట్టి చంపుతున్నారు? ఈ మతము రక్తము తాగేది. ఇది ఎంతవరకు తాగిందంటే తాగి మత్తెక్కిపోయిందనమాట. అంటే విచ్చలవిడిగా దేవుని పిల్లలను చంపిన మతం ఇది. 7 ఏళ్ల శ్రమల కాలములో చూడండి, యేసు ప్రభువారు ఆనాడు ఈ మతముతో ఇలా మాట్లాడాడు. ఆయన మత్తయి సువార్త 23వ అధ్యాయం 34-35 వచనాలు. 34-35 వచనాలు. అందుచేత ఇదిగో మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందించిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. హేబెలును అన్న చంపాడు. ఎందుకు చంపాడు? అసూయ కాదు,
మీరు చెప్పింది రైటే కాదన్ను. ఇంకొక మాట, మతం ఇది. మతం నా క్రియల ద్వారా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నాను అంటే దేవుడు అన్నాడు, క్రియల ద్వారా దేవుని యొద్దకు మీరు రాలేరు, విశ్వాసము ద్వారా మాత్రమే మీరు రాగలరు. నా క్రియలను దేవుడు అంగీకరించడా అని తమ్ముని చంపాడు. మతం. జకర్యాను ఎందుకు చంపారు? ఈ జకర్యా దేవాలయములోనికి వెళ్ళి ఆనాడు యాజకులను అన్నాడు, ఏమన్నాడంటే, మీరు చేస్తున్నది చెప్పండి తప్పు, మమ్మల్ని తప్పు అంటావురా అని ఆ బలిపీఠము దగ్గర చంపేశారు జకర్యా, ప్రవక్త అయిన జకర్యాను. యేసు ప్రభువారు, శాస్త్రులారా, వేషధారులారా, సర్ప సంతానమా, అపవాది సంతానమా అని మమ్మల్ని అంటావా అని సిలువలో ఆయన్ని చంపారు. మతం ఈనాడు ఇది చంపేది. 7 ఏళ్ల శ్రమల కాలములో కూడా ఈ మతము మానవుణ్ణి చంపేది. పిల్లరా, అయితే ఇప్పుడు మనము 2 పనులు చేద్దాం ముగింపులో. ఒకటి, మత ఆచారములలో నుండి బయటికి వద్దామా, మత ఆచారాలను ఓకే అందామా? గట్టిగా చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి. బయటికి రండి. అదే మీరు వేరయ్యి అంటే, లేదా అక్కడే ఉంటావు అంటే నీ విశ్వాసము నమ్మావు కానీ నీవు ఆత్మీయంగా ఎదగలేవు. ఇప్పుడు మంచినీళ్ళు ఉన్నాయి, మురికి నీళ్ళు ఉన్నాయి. నేను మంచినీళ్ళే కానీ మురికి నీళ్ళలో పడినా కూడా నేను బాగుంటాను అనుకుంటే ఎట్లా? ఈ మంచినీళ్ళను వేరే పాత్రలో పోయాలి. క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తుల్లో పోయకూడదు. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తుల్లోనే పోయాలి. మీరు బయటికి రండి కదా. యేసు ప్రభువారు అన్నారు, మీరు బయటికి రండి. పేతురు అన్నాడు, మీరు బయటికి రండి. పౌలు అన్నాడు, మీరు బయటికి రండి. మీరు బయటికి వస్తే మీకు ఆశీర్వాదం. అబ్రహాము ఐగుప్తులో ఉన్నంతకాలం ఆశీర్వాదము లేదు, దేవుడు మాట్లాడలేదు. అబ్రహాం ఎప్పుడైతే ఐగుప్తులో నుండి బయటికి వచ్చాడో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మత ఆచారాల నుండి బయటికి రండి. మాత్రమే కాక ఇంకొక మాట, ఈ మతము రక్తమును త్రాగేది, విశ్వాసులమైన మనము రక్తము భలే చెప్పేవా బ్రదర్, రక్తమును చిందించేవారం మనం. రక్తము చిందించటానికి భయపడద్దండి. చాలాసార్లు చిన్న చిన్న వాటికి ఇదెందుకని దేవుని మీద అలుగుతున్నారు. ఎందుకండి? ప్రభువు రాకడ చాలా సమీపంలో ఉంది. చాలా అంటే వెరీ నియర్, అసలు మన కాలంలోనే సంభవించవచ్చు. కనుక దేవుని కొరకు బ్రతుకుదాము అనే ఒక తీర్మానంతో మనం లోకం కొరకు కాదు, దేవుని కొరకు నేను నా ఇంటి వారు అని ఎవరన్నారు? యెహోషువ అన్నట్లుగా ఆనాడు తిమోతి, అవ్వ తల్లి తిమోతి, మేమందరూ క్రీస్తు కొరకు విశ్వాసములో సాగి వెళ్తాము అన్నట్లుగా మనము జీవించటానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా దేవా, కరుణా సంపన్నుడా, మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈనాడు మిమ్మల్ని నమ్మిన మేము ప్రభువా, లోక ఆచారాలలో కాక, మతాచారాలలో కాక, మీ మార్గములో నడిచే భాగ్యమును దయచేయండి తండ్రి. మేము మా కుటుంబం మీ కొరకు జీవించే భాగ్యమును దయచేయుదురని, సంఘమంతటిని దీవించి పంపుదురని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూడిక ముగించబడింది. అందరూ కొందనాలండి.